నందమూరి లెగసీ అన్స్టాపబుల్ అని చెప్పేసి ఫ్యాన్స్ ఈవెంట్ చేస్తున్నారు, పెద్ద ఈవెంట్ ఒకటి చేస్తారు. మీకు ఫ్యాన్స్ చేస్తున్నారు. ఏ హీరోకి ఫ్యాన్స్ అనేది పెద్ద ఎత్తున చేయడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కడ చూడలేదు. 50 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు వారసుడిగా ఆ లెగసీని కంటిన్యూ చేయటం మీకేమనిపిస్తుంది? ఎందుకంటే పెద్ద ఆయన ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసిపోయారు. ఆయన్ని అన్బీటబుల్ రికార్డులు అని ఆయన పేరు మీద ఉన్నాయి, రామారావు గారి పేరు మీద. రామారావు గారితో మీకు ఏమైనా సాన్నిహిత్యం ఉందా? ఆయన కలవటం జరిగిందా? ఎప్పుడన్నా కలిసిన సందర్భాలు ఉన్నాయా? కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. కానీ ఆయన అంటే మనకి మహాభయం కాబట్టి ఇప్పటికప్పుడు నమస్కారం పెట్టుకుంటాం అని అంటాం. ఆయన నేను చాలాసార్లు కలిసా, నాకు తెలిసి 3-4 సార్లు ఈజీగా కలిసిన. ఓకే. ఆయన కుమారుడిగా నిజంగానే ఆ లెగసీని అలా కంటిన్యూ చేయటం అనేది ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఒకటి నిజమండి, కొడుకులు కదా, కొడుకు కాబట్టి వచ్చాడండి, ఇది ఎట్లా కొడుకులాగా అయితే వస్తారండి? అది వాళ్ళకు ఉండే కృషి, వాళ్ళ పట్టుదల వాళ్ళు నిలబడదు. రామారావు గారు కూడా ఇదిగో నీకేదో దారి చూపించాను, నీ ఇష్టం అంతే, నాకు సంబంధం లేదు. ఆ డిసిప్లిను ఇది అంత డిసిప్లిన్ ఇచ్చాడు ఆయన, ఆ మహానుభావుడు. ఓకే. ఇవ్వబట్టే ఇప్పుడు అంత తారాస్థాయికి వచ్చి ఆయన ఇవాళ ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ గర్వంగా చెప్పుకునేటట్టుగా ఆ స్థాయిలో ఉన్నారు ఆయన. మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చినాయి. ఆ లుక్లు చూసారా మీకు? బాగున్నాడు, చాలా బాగున్నాడు. ఇప్పటికే లేట్ అంటాను, లేట్ అయిపోయిందంట. ఇప్పటికే లేట్ అంటాను. ఇంకా అది ఎప్పుడో అనుకున్న తరుణం ఇంకా త్వరలో వస్తుందని వింటున్నాను నేను కూడా. వెరీ హ్యాపీ వెల్కమింగ్. ఓకే. మీ షూటింగ్లు జరుగుతున్నప్పుడు ఏమైనా మోక్షుని పిల్లల్ని తీసుకురావడం బాలకృష్ణ గారు అంటే వచ్చారండి, రమ్మని మొదటి నుంచి వస్తుండేది. చిన్నప్పుడు ఆదిత్య 369 చాలాసార్లుగా వచ్చింది. ఓకే. రెండో పాప నా సినిమాలకి ఎప్పుడో రేర్గా వచ్చింది. అంతేగాని నాకు బాగా ఒక రకంగా పరిచయం బ్రహ్మణి గారు. ఎందుకంటే మనకి అప్పుడు చిన్నపిల్ల ఈ సినిమాలన్నీ తెలుస్తానికి తను వచ్చేది, లొకేషన్స్కి వచ్చేది, తీసుకొచ్చేవాళ్ళు సుందర్ గారు. వంశానికి ఒక్కటి కూడా చాలాసార్లు వచ్చారు. ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారు చేసిన సినిమాల్లో మీకు బాగా ఆకట్టుకున్న సినిమా సార్? ఏ దాని కాదని ఈ మధ్య సినిమాలు అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా అతను చేసిన సెకండ్ హాఫ్, ముఖ్యంగా మొన్న చేసిన ఆయన అఖండలో ఆ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత, ఇప్పుడు అఖండ క్యారెక్టర్ అంత ఈజీ కాదు సార్. అది నిజంగా బోయపాటి శ్రీని గారి కన్విక్షన్, ఆయన నమ్మకం. బాలయ్యకి మేము చూపిస్తే నమ్ముతాం. దేవదూత ఆయన, దానికి ఈశ్వరుడు దేవత. మేము ఏం చేయొచ్చు, మాకు దీనికి ఇప్స్ ఇవి లేవు, బట్స్ అండ్ ఇప్స్ లేవు. ఎందుకంటే సాక్షాత్తు దైవస్వరూపం. మరి అది చెప్పటం ఎంత కష్టమైన విషయం అండి. ఆ డిక్షన్, ఆ ప్రజెంటేషన్ అయింది ముఖ్యంగా ఎంత కంట్రోల్డ్గా, ఎంత బ్యాలెన్స్డ్గా డెలివరీ చేశాడంటే ఆయన, దాని మీద ఆయన ఎంత కఠోర శ్రమ వెనకాతలు ఉంటుంది. నిజంగానే అది చాలా అప్రిషియేట్ చేయాలి. ఈ కమర్షియల్ అంటారా, ఆ రౌద్రం అనేది మనం ఇంకా లెజెండ్లో చూస్తాం. సెకండ్ హాఫ్ క్యారెక్టర్, ఇప్పుడు వస్తున్న క్యారెక్టర్లు అందరిగా అన్నీ అలాంటి, అంటే అలా ఆయన చూడాలనుకుంటున్నారు ఇప్పుడు. అంటే వాటిలోనే ఎమోషన్ ఉంటుంది, వాటిలోనే డ్రామా ఉంటుంది, వాటిలోనే అరే కళ్ళము నీళ్ళు వచ్చేస్తుంటాయి, అరే ఈ మనిషి ఏంటిరా అని. ఆ కనెక్ట్ అవటం, అది మనకి ఎప్పుడైతే ఇక్కడ కనెక్ట్ అయ్యామో అది ఆటోమేటిక్గా అది పెద్ద హిట్ సినిమా అవుతుంది. ఆ ప్యాటర్న్లోనే ఇప్పుడు అందరూ చేస్తున్నారు. ఓకే. ఇట్స్ ఎవర్ గ్రీన్. ఎస్. ఇప్పుడు ఒక యాంతం ఒకటి స్టార్ట్ అయింది, ఎక్కడికి పోయినా కానీ జై బాలయ్య అని చెప్పేసి, సందర్భంతో సంబంధం లేకుండా. మీరు విన్నారా అట్లాంటి? ఈ యూత్కి అదే మీరు చెప్తున్నారు ఇందాక, యూత్లు అందరూ జై బాలయ్య అంటే వెళ్తున్నారంటే ఆ డ్యాన్స్కి. అతను ముఖ్యంగా ఇప్పుడు మేము అప్పటి నుంచి ట్రావెల్ అయిన వాళ్ళం, ఇవాళ యూత్ కనెక్ట్ అవడంతో మాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా గర్వంగా ఉంది ఆయన పట్ల. ఓకే. ఫైనల్గా బాలకృష్ణ గారు 50 సంవత్సరాల నటుడిగా పూర్తి చేసిన సందర్భంలో డైరెక్ట్గా బాలకృష్ణ గారి అభిమానులకు కానీ, ఆయన్ని అభిమానించే వ్యక్తులకు కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? బాలకృష్ణ గారి అభిమానులుగా మీరందరూ ఇప్పుడు దాదాపు నేను అనుకోవటం అంటే, నేను అన్ని పేజీలు చూసిన వ్యక్తిగా చెప్తున్నా, చాలా గర్వపడే స్థాయిలో ఉన్నారు ఇప్పుడు. అలాగే అందరూ అంత సంతోషంగా ఉన్నారు. ఈ సంతోష సమయంలోనే మనకి 50 సంవత్సరాల ట్రావెలింగ్, సినిమా ట్రావెలింగ్ కలవటం, అందరూ పండగ చేసుకోవాల్సిన ఇది తరుణం. నిజంగానే దిస్ ఇస్ ద రైట్ టైం టు ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్, మనం అటువంటివి ఒక ఫెస్టివల్ మూడ్లోకి వెళ్ళి అందరం
చక్కగా ఎంజాయ్ చేయాలి. అలాగే పరమేశ్వరుడు ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆయనకి ఆయన కుటుంబానికి అందరికీ ఇవ్వాలి.